అందుకనే ఇక్కడ ప్రశ్నకి ఎక్కడ సమాధానం ఉందంటే, నీవు బాగుపడే నీ విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది అనుకున్నావు. తెలంగాణ వస్తే నా సమస్త కన్నీళ్లు పోతాయి అనుకున్నావు. కానీ పోలే. ఎందుకో తెలుసా? తెలంగాణ ఉద్యమానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజ్యాన్ని తెచ్చుకోవడానికి తెలంగాణని సాధించి రాజ్యానికి వచ్చారు. వచ్చిన రాజ్యంలో ఈరోజు మన వాటా ఎందుకు లేదు? తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో సంపదలో మీకు మీ జనాభా ఎంతనో మీ జనాభాకి తగ్గట్టుగా మీకు వాటా ఇస్తామని తెలంగాణ ఉద్యమం ఎందుకు వాగ్దానం చేయలేదు అని అడుగుతున్నా. ఈ వాగ్దానం తెలవకుండా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావంటే నువ్వు బానిసవు కాదా? తెలంగాణలో ఎంత భూమి ఉందో అంత భూమిలో బీసీ ఎస్సీ ఎస్టీల జనాభాకి తగ్గట్టుగా భూమిని పంచుతామంటే మనకు వాగ్దానం ఉందా? లేదు. ఏ వాగ్దానం లేకపోయినా మాకు తెలంగాణ వస్తే చాలు అన్నావు. మాకు తెలంగాణ వస్తే చాలు అన్నావు. మరి నేను అంటున్నా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేసీఆర్ని, ఈ తెలంగాణ కోసం పోరాడా జానారెడ్డిని వాళ్ళిద్దరిని పిలిచి నేను తెలంగాణ ఇస్తా కానీ ఆ తెలంగాణ రాష్ట్రంలో వెలమారెడ్లు ఎప్పుడు నాయకత్వం వహించొద్దు అని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ చెప్పినట్టయితే వీళ్ళిద్దరు తెలంగాణకు ఒప్పుకునేటోళ్ళ? మరి నీకెందుకురా తెలంగాణ? మరి నీకు రాజ్యం లేకపోయినా తెలంగాణ కావాలా? వానికి రాజ్యం లేకపోతే తెలంగాణ వద్దు. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం. కాన్షీరామ్ వచ్చి మీకు రాజ్యాన్ని ఒప్పుచెబుతా అంటే, కాన్షీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యాన్ని ఒప్పుచెబుతా అంటే అందులో కోదండరామిరెడ్డి ఎందుకు పాల్గొనలే? ఎందుకంటే రాజ్యం మనకొస్తుంది కాబట్టి. కాన్షీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం అంటే కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? రాజ్యం మనకొస్తుంది కాబట్టి. దేశపతి శ్రీనివాస్ ఎందుకు పాల్గొనలే? రాజ్యం మనకొస్తుంది కాబట్టి. మండల్ కమిషన్ ఉద్యమం నడిపిస్తే, మండల్ కమిషన్ ఉద్యమం వస్తే మన బ్రతుకులన్నీ మారతాయి. ఆ మండల్ కమిషన్ ఉద్యమంలో కిషన్ రెడ్డి ఎందుకు పాల్గొనలే? రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొనలే? కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? ఇప్పుడు కనిపిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు ఎవడు ఎందుకు పాల్గొనలే? ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత మోసం. స్వధర్మం తెలవద్దు. పీపుల్స్ వారు మావోయిస్టు పార్టీలోనట జ్యోతిరావు ఫూలే పుస్తకం, అంబేద్కర్ పుస్తకం పట్టుకొని తిరిగిండట ఒక కార్యకర్త పీపుల్స్ వారిలో. వాడిని ఆ రోజు సస్పెండ్ చేసిండట. కులాలు తీయొద్దు, ఇక్కడ పీపుల్స్ వార్ పార్టీలో కులాలు తీయొద్దు అన్నాడు. ఒకవేళ ఆ రెండు పుస్తకాలు ఆ పీపుల్స్ వారిలో వాడే మావోడే చదువుకున్నట్టయితే ఆ పీపుల్స్ వారికి నిప్పు పెట్టి బయటకు వచ్చి ఓ జ్యోతిరావు ఫూలే అయ్యేటోడు. చూసారా? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ధర్మం ఏంటి? మన స్వధర్మం ఏంటి? తెలంగాణ గడ్డ మీద మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు కాన్షీరామ్ చనిపోయాడు. కాన్షీరామ్ నినాదం ఎత్తుకోవడానికి దేశంలో మనిషి లేడు. వెంటనే కాన్షీరామ్ నినాదాన్ని ఒక అందమైన, ఎంతో అందమైన, అమాయకంగా అందంగా కనిపించే, చూస్తేనే వాటేసుకొని ముద్దు పెట్టుకోవాలనుకునే రాహుల్ గాంధీ కాన్షీరామ్ నినాదం ఎత్తుకున్నాడు. ఆ నినాదం ఎత్తుకొని ఆ నినాదంతో బీజేపీని పొడిచి చంపాలని తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆ కాన్షీరామ్ కత్తిని ఎక్కడ వాడుతున్నాడు, ఎవరిని పొడుస్తున్నాడో ఇంతవరకు కనపడలేదు. కనపడకపోగా ఇప్పుడు ఆయనకి నచ్చినా మెచ్చినా, నచ్చకపోయినా నచ్చినా, నచ్చినా మెచ్చినా, నచ్చకపోయినా నచ్చినా 100కి 4% లేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రెడ్ల చేతులు పెట్టాడు రాహుల్ గాంధీ. నువ్వెట్లా భారత రాజ్యాంగ కులగణన ఆధారంగా పరిపాలించే వ్యక్తి నువ్వు ఎట్లయితావు? ఏ విధంగా అవుతావు? కులగణన అంటే ఏంటో తెలుసా? కులగణన అంటే ఏంటో తెలుసా? కన్న తల్లి బిడ్డలు కోల్పోయిన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తన బిడ్డలని
కన్న తల్లి తన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని తన ఒడికి చేర్చుకోవడమే కులగణన. భారత రాజ్యాంగం అనే కన్న తల్లి విడిపోయిన 100 కోట్ల మంది ఎక్కడెక్కడున్నారో, ఎట్లా బతుకుతున్నారో, నా బిడ్డలు తిన్నరో లేదో, వాడికి ఇల్లుందో వాకిలుందో అని భారత రాజ్యాంగం అనే కన్న తల్లి తన బిడ్డల్ని వెతుక్కోవడమే కులగణన. ఆ కులగణన చేయటానికి ఒక్కడికి మనసు రాకపోయే, 42% జీవోలకి ఎన్ని నాటకాలు రేవంత్ రెడ్డి, ఎన్ని నాటకాలు ఈ రేవంత్ రెడ్డి.